రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరి ఈ వీడియో చూసినట్లయితే పత్తి పంటలో ప్రధానంగా ఎక్కువగా రైతులను ఇబ్బంది పెట్టిన సమస్య నేను కొంతవరకు కొన్ని చూశానండి. మీకు ఈ వీడియోలు చూపిస్తాను. వచ్చేసి మనకు మీరు ఈ వీడియోలో గమనించవచ్చు, ఇక వచ్చే ఎగురు అనేది మొత్తం ఈ విధంగా మనకు పొడిపల్లాగా ఒక పడవలాగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మనకు ఆకు చివరన కొంచెం మాడిపోయినట్టు, అదేవిధంగా ఆకు యొక్క అడుగు బాగా వెనక సైడ్ మనకు వచ్చేసి పేనుబంక పిండినల్లి సమస్య రైతులను ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. మీరు ఈ వీడియోలో అయితే ఒకసారి గమనించవచ్చు. చూడండి, ఈ వీడియోలో మీరు ఈ విధంగా ఒక డొప్పలాగా కనిపిస్తూ ఉందండి. ఈ విధంగా మనకు ఇప్పుడే మొలక దశ నుంచే ఈ విధంగా వస్తే రైతు పత్తి పంటలు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీనికి సరైన డోస్ ఏ విధంగా వాడుకోవాలి, ఆ మందులు ఏంటి, అందులో ఉన్న టెక్నికల్ దేనికి పనిచేస్తుంది అనే దాని గురించి చెప్తాను. కాకపోతే చాలా మంది రైతులు అన్న ఈ మొలక నుంచే మనకు చెట్టు అనేది కొంచెం బలంగా దృఢంగా పెరగాలంటే ఎలాంటి మందులు వాడుకొని చెప్పి చాలా మంది ఆడుతున్నారు. మెయిన్గానైతే రైతుల యొక్క పంట చేనులో ఎక్కువగా నేను చూసిన వాటిలో మా ఏరియాకు చెప్తున్నాను నేను. ఈ విధంగా మాత్రం పత్తి అనేది ఈ విధంగా మనకు ముడతలా కనిపిస్తూ ఉంది. కాబట్టి రైతులు జాగ్రత్త పడండి, ఎందుకంటే మనకు వాతావరణం మా ఏరియాకి అయితే ఎక్కువ ఇలాంటి సమస్యలు అయితే వస్తున్నాయి. మరి వీటికి సరైన మందు ఏంటి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీ యొక్క పంట చేనులో కూడా ఈ విధంగా ఉంటే మాత్రం నేను వీడియో చెప్పిన మందు అయితే కంపల్సరీ వాడుకోండి. మీ యొక్క ఉన్నటువంటి సమస్యను మాత్రం నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో అనేది ఇతర రైతులకు ఉపయోగపడుతుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. మెయిన్గానైతే మనకు ఈ విధంగా రావడానికి కారణం వచ్చేసి ఏదైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో ఈ విధంగా రావడానికి కారణం వచ్చేసి మనకు మేజర్గా 3 అండి. పేనుబంక, తామరపురు, తెల్లదోమ అండి. ఈ మూడింటి వల్లనే మనకి ఈ విధంగా వచ్చే ఎగురు మాడిపోతూ ఉంది. దాంతోపాటు డొప్పలో కనిపిస్తుంది. ఆకుల యొక్క అడుగు బాగానే మనకు పిండి నల్లి పేనుబంకలా కనిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని సమర్థవంతంగా నివారించాలంటే మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి. కానీ మీరు పర్ఫెక్ట్గా నివారించుకోవాలంటే నేను వీడియో చెప్పిన మందులు వాడుకోండి. ఒక ఎకరానికి వచ్చేసి ఎంత మొదలు వాడుకోవాలి అనే దాని గురించి చెప్తాను మీకు. మొదటగా మీరైతే ఎక్కువగా రైతులు ఫస్ట్ కామ్డార్ లాంటివి కానీ మోనో లాంటివి వాడుతూ ఉంటారు. అయితే మరి ఈ వీడియోలో మీరు కామ్డార్ తీసుకోండి, లేకపోతే మోనో తీసుకోండి. దానిలో మాత్రం చెప్పిన కాంబినేషన్ వాడుకోండి. అది మనకు వచ్చేసి కోరమండల్ కంపెనీలో ఆర్తిన్ సూపర్ అండి. ఇది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఆర్తిన్ సూపర్ అనేది మనకు ఒక ఎకరానికి వచ్చేసి 100 లీటర్ నీటికి 250 గ్రాములు వాడుకోవాలి. దీనిలో ఉన్నటువంటి మందు వచ్చేసి మనకు అస్పేట్తో పాటు పిప్రోలిన్ అనేవి 2 ఉంటాయండి. ఈ 2 ఉండడం వల్ల మనకు తామర పురుగును, తెల్లదోమను, దాంతోపాటు పేనుబంకను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అస్పేట్ అనేది మనకు పేనుబంక పనిచేస్తుంది, తెల్లదోమ పనిచేస్తుంది, అదేవిధంగా పిండినెల కూడా పనిచేస్తుంది. ఈ ఉన్నటువంటి ఈ రీజన్ టెక్నికల్ అంటాం మనం ఎక్కువ పిప్రోలిన్ 5% అనేది మనకు తామర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఏదైతే మనకు వచ్చే గురి పై ముడతలాగా వస్తుందో, డొప్పలాగా వస్తుందో దీనికి మన ప్రధాన కారణం వచ్చేసి మనకు తామరపురు సమస్య అండి. తామరపురు నివారించుకోవాలంటే మనకు ఒక మంచి టెక్నికల్ కాంబినేషన్ కూడా ఒక మంచి కాంబినేషన్ అస్పేట్తో పాటు మనకు పిప్రోలిన్ కాబట్టి దాంతోపాటు మనకి గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుందండి. WDG అంటే మనకు వాటర్ డిస్పర్బుల్ గ్రాన్యూల్స్ అంటామండి. ఇది వచ్చేసి మనకు నీటిలో త్వరగా కరుగుతుంది. అదేవిధంగా మొక్కలపైన స్పిచ్కార్ చేసిన వెంటనే మనకు త్వరగా దీని యొక్క ప్రభావం, మందు యొక్క ప్రభావం మొక్కలపైన చూపుతుంది. కాబట్టి కంపల్సరీ మీరు మోనో తీసుకోండి, లేదనుకుంటే కామ్డార్ తీసుకోండి. దానిలో మాత్రం ఆర్తిన్ సూపర్ మాత్రం కంపల్సరీ వాడుకోవాలి. ఎవరికైతే రైతులకు మీకు ఈ విధంగా నేను ఈ వీడియో చూపించినట్టు కనిపిస్తుందో మాత్రం కంపల్సరీ వాడుకోవాలండి, లేకపోతే మీరే నష్టపోతారు. మా ఏరియాకు చాలా వరకు రైతులకు నేను ఇది వాడిన రైతులకైతే ఇదైతే రాలేదండి, ఈ విధంగా రాలేదు. ఎవరైతే సపరేట్ మోనో లేకపోతే కామ్డారు, మోనో అస్టాప్ వాడారో వాళ్ళకైతే ఎక్కువ రావడం జరిగింది. మరి అస్టాప్లో కూడా మనకు మంచి కంపెనీలు తీసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చిన్న కంపెనీలు వాడడం వల్ల మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మీకు ఒకవేళ కామ్డార్ అవసరం లేదనుకుంటే మాత్రం మోనో కూడా మనకు కోరమండల్ కంపెనీలో 5% ఉంటుంది. అవి 2 కూడా మీకు చూపిస్తానండి. 5% అనేది కానీ ఆర్తిన్ సూపర్ అనేది కానీ మనకు 5% అనేది ఎకరానికి వచ్చేసి 250 ml వాడుకోవాలి. మీకు మార్కెట్లో దీని యొక్క ధర కూడా 150 నుంచి 180 రూపాయల మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఆర్తిన్ సూపర్ కూడా మీకు 250 గ్రాములు వాడుకోవాలి. ఈ 2 కాంబినేషన్ వాడుకుంటే మాత్రం కంపల్సరీ మీ యొక్క పత్తి పంటలో ఉన్నటువంటి ఏ సమస్య ఇదే కాదండి, మీకు ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా కంపల్సరీ నివారించుకోవచ్చు. ఎక్కువ నేను చూసిన వాటిలో ఎక్కువ నేను నోట్ చేసింది మాత్రం ఇదేనండి. వచ్చే గురు మొత్తం డొప్పలాగా రావడం, ముడుచుకపోవడం, వెనుక బ్యాక్ సైడ్ మనకు పేనుబంక పిన్నెలు రావడం వల్ల మొత్తం వచ్చే చెట్లు చిన్న చెట్లు కూడా మొత్తం ముడతకు వస్తున్నాయి. కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి కంపల్సరీ మీరు ఏదైతే మనకు ఆర్తిన్ సూపర్ ఒకటి, దాంతోపాటు మీరు ఈ మోనో అనేది వాడుకునే ప్రయత్నం చేయండి. మరి ఇకపోతే ఎక్కువ రైతులు అడిగేటటువంటి ప్రశ్న వచ్చేసి మనకు మొక్క స్టార్టింగ్ స్టేజ్ నుంచి చిన్న దశ నుంచే మొక్క మంచిగా బలంగా దృఢంగా పెరగాలంటే ఎలాంటి మందు వాడుకొని చెప్పి పడుతున్నారు. దీన్ని మనం కాటన్ స్పెషల్గా చెప్పుకోవచ్చు. బయోస్టార్ట్ కంపెనీలో BT బైజమ్ అని ఉంటుందండి. దీనిలో మనకు సివిడ్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది. ఈ సివిడ్ ఎక్స్ట్రాలో మనకు 2 రకాలు ఉంటాయి. ఆస్కఫిల్ నోడ్సమ్ ఉంటుంది, కెల్ఫ్ నోడ్సమ్ ఉంటుంది. ఆస్కఫిల్ నోడ్సమ్ అనేది మనకు
సముద్రం యొక్క నాశనం తయారవుతూ ఉంటుంది. ఇది మనకు మెయిన్గా ఏ పంటకైనా కానీ మొక్క యొక్క వేరువేరు అభివృద్ధి చెందుతూ అదేవిధంగా కాండం నుంచి మొక్క చివరలు కూడా బలంగా దృఢంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వచ్చేసి మనకు బీటీ బైజమ్ అనేది మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. ఇది మనకు ప్లాంట్ కూడా సిమ్లెంట్ అనేది ఒక మంచి మందు అండి. ఇది ఆస్కఫిల్ నోట్సమ్ అంటాం. ఇది కాటన్ స్పెషల్ అండి. వేరే మీకు ఏ కంపెనీలో కూడా అందుబాటులో ఉండదు. ఇది ఓన్లీ మనకు ఫైవ్-స్టార్ కంపెనీలో ఉంటుంది. ఇది మనకు బీటీ బైజమ్ అనేది కాటన్ స్పెషల్ కాబట్టి కంపల్సరీ దీన్ని వాడుకునే ప్రయత్నం చేయాలి. మొదటి 30 రోజులు మాత్రం మీరు ఫస్ట్ డోస్గా అస్టాప్ కాండర్ లాంటివి కానీ లేకపోతే మోనో అస్టాప్ లాంటివి కానీ వాడుతూ ఉంటారు కాబట్టి మీరు దాని తర్వాత నెక్స్ట్ డోస్లో కంపల్సరీ ఈ మందును వాడుకోవాలి. దీన్ని వాడడం వల్ల మాత్రం మీ యొక్క పత్తి పంట అనేది కొంచెం బలంగా దృఢంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ప్రతి ఒక్క రైతు కూడా మీకు అందుబాటులో ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే మీ చుట్టుపక్కల ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ అక్కడ తీసుకోవాలండి. దీన్ని వాడేటప్పుడు మాత్రం కంపల్సరీ దీని కాంబినేషన్లో మీరు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఆ సందర్భంలో మీకు ఉన్నటువంటి సమస్యను బట్టి వాడుకోండి. లేదనుకుంటే దీని కాంబినేషన్లో 19 కానీ లేదనుకుంటే అక్టారా లాంటివి కానీ వాడుకోండి. మీకు అక్టారా కూడా అందుబాటులో లేకపోతే ఇంకా ఏదైనా వేరే కంపెనీ అయినా తీసుకోండి. మీకు అక్టారా కూడా ఈ వీడియో స్క్రీన్ పైన చూపిస్తాను. టైమెథాక్సిమ్ అనేది మనకు 25% ఉంటుంది. అది కూడా ఒక మంచి మందు అక్టారా అనేది. అక్టారా మరియు బీటీ బైజమ్ అండి. ఈ కాంబినేషన్లో వాడితే మాత్రం ఈ 2 డోసులు 130 రోజుల్లో ఈ 2 డోసులు వాడుకున్నట్లయితే మాత్రం కంపల్సరీ మీ యొక్క పత్తి పంటలో ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే మీకు ఈ వీడియోని చూపించినటువంటి ఈ మనకు ముడత సమస్య, పేనుబంక సమస్య, పిన్నిల సమస్య, తామరపూర్ సమస్య, తెల్లదోమ సమస్యను మాత్రం సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. మా ఏరియాకి ఎక్కువ నుంచి ఫీల్డ్ తిరుగుతాను కాబట్టి అక్కడక్కడ చూసిన వాటిలో ఎక్కువ రైతులకు మాత్రం ఈ వచ్చే గురి అనేది మనకు మొత్తం డొప్పలాగా రావడం, మాడిపోయే సమస్యలు అయితే ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి వీటి సమర్థవంతంగా నివారించుకోవాలంటే నేను చెప్పినటువంటి ఆర్టెన్ సూపర్ అనేది మనకు అస్పెట్తో పాటు పిప్రల్ ఉంటుంది కాబట్టి ఒక మంచి కాంబినేషన్ ఉన్నది. ఈ 2 కాంబినేషన్ మనకు తెల్లదోమను, పేనుబంకను, పిన్నులతో పాటు తామరపూర్ సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దాంతోపాటు ఒకవేళ వాడుకోవాలనుకుంటే మోనో లేకపోతే కాండర్ వాడుకోండి. నెక్స్ట్ డోస్కి వచ్చేసి మాత్రం ఈ బీటీ బైజమ్ మాత్రం కంపల్సరీ ఎవరైతే రైతులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మనకు పోయిన సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువగా మనం పత్తి పంట ప్రధానంగా ఎక్కువ పండిస్తున్నాం కాబట్టి ఈ పత్తి పంటలో మనం పత్తి మన యొక్క పంట కాలంలో మొత్తంలో ఒక 2-3 డోసులను వాడుకోవాలి. బీటీ బైజమ్ అనేది అంత స్పెషల్ అండి మన కాటన్ కాబట్టి దీని ద్వారా నీకు ఈ యొక్క పత్తి పంటలో ఉన్నటువంటి దిగుబడిని పెంచుకోవాలంటే మాత్రం మ్యాక్సిమం దీనివల్ల సాధ్యం. కాబట్టి ఎక్కువ దీన్ని మాత్రం కాటన్ స్పెషల్గా వాడుతుంటాం కాబట్టి కంపల్సరీ వాడుకోవాలి. దీని కాంబినేషన్లో మీరు కంపల్సరీ అక్టారా అనేది ఒక మంచి కాంబినేషన్. అక్టారా కూడా కాంబినేషన్ వాడితే మాత్రం రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు వీలైతే వీడియో యొక్క ఫీల్డ్ యొక్క ఫోటోలు కూడా మీకు చూపిస్తాను. వాడిని ఒక రైతు యొక్క ఫోటోలు కూడా మీకు ఫీల్డ్ ఈ వీడియో చూపిస్తాను, మీరు చూడండి. వాడిన రైతు మాత్రం ఆ విధంగా ఉంది కాబట్టి మీది కూడా ఆ విధంగా ఉండాలనుకుంటే మాత్రం నేను ఈ వీడియో చెప్పిన మందులు కంపల్సరీ తప్పకుండా పాటించండి. దానికంటే ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి ఇతర ఏ మందులు కాకుండా ఒకసారి నేను చెప్పిన మందులు వాడండి. కంపల్సరీ మీకు అనుకున్న దానికంటే ఇంకా రెట్టింపే మీకు రిజల్ట్ కనిపించే అవకాశం అయితే ఉంటుంది. దిగుబడి పరంగా మాత్రం పత్తి పంటలు ప్రధానంగా బీటీ బైజమ్ మనకు చాలా కీలకం కాబట్టి బైస్టార్ కంపెనీలో ఉంటుంది. మీకు ఇది ప్యాకింగ్ మారవచ్చు, నాకు తెలిసి ఈ సంవత్సరం మార్చారట. మరి ప్యాకింగ్ కూడా మీకు చూసుకోండి, పేరు చూసుకోండి. బీటీ బైజమ్ అనే బైస్టార్ కంపెనీలో ఉంటుంది. లోపల మనకు ఆస్కఫిల్ నోట్సమ్ అనేది ఉంటుంది, సివిడ్ ఎక్స్ట్రా అంటాం. కంపల్సరీ తీసుకునే ప్రయత్నం చేయండి. మార్కెట్లో రేటు కూడా తక్కువనే ఉంటుందండి. ఎకరానికి వచ్చేసి మ్యాక్సిమం 250 ml నుంచి 500 ml మధ్యలో వాడుకోవాలి. మీ యొక్క వాటర్ను బట్టి చెట్టు ఎదిగా కొద్ది మనకు వాటర్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ కొంచెం సైజ్ అనేది పెద్దగా ఉంటే నీకు దాదాపు 1/2 లీటర్ పడే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే నీకు 250 నుంచి 300 ml కూడా వాడుకోవచ్చు. కాబట్టి మీ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి వాడుకోండి కంపల్సరీ. దీంతో పాటు కాంబినేషన్ మాత్రం కంపల్సరీ మీరు అక్టారా వాడుకునే ప్రయత్నం చేయండి, సరేనా? మరి మీకేమైనా సమస్యలు ఉంటే కింద కామెంట్ రూపంలో అడగని రిప్లై ఇస్తాను. కాబట్టి ఇంకెవరైనా ఛానల్ని కొత్తగా చూసినవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి, రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.